ఈ సాంకేతిక యుగంలో చాట్ జీపీటీకి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ ప్రశ్న అడిగినా లేదనకుండా సమాధానం చెబుతుండడంతో విద్యార్థుల నుంచి వృత్తి నిపుణుల వరకు ఎంతో మంది వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల ఒక చాట్ బాట్ ను ఒక యూజర్ వింత ప్రశ్న అడిగారు. దానికి చాట్ జీపీటీ చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే, కృత్రిమ మీద ఏఐ పరిమితులను తెలుసుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. 1 నుంచి 10 లక్షల వరకు నెంబర్లను చదవమని ఆ యూజర్ చాట్ జీపీటీని వాయిస్ మోడ్ లో అడిగాడు. దానికి చాట్ బాట్ బదిలిస్తూ ఈ ప్రాసెస్ చాలా రోజులు పడుతోంది, పైగా అంతగా ఉపయోగకరం కూడా కాదు అని చెప్పింది. అయినప్పటికీ ఆ యూజర్ ఆగకుండా మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. తనకు పనేం లేదని, సబ్స్క్రిప్షన్ కు డబ్బులు కట్టానని, ఇప్పుడు నెంబర్లు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఇక దీనికి చాట్ బాట్ స్పందిస్తూ, నేను చేయను, ఈ అభ్యర్థన ప్రాక్టికల్ గా లేదు, ప్రయోజనకరం కూడా కాదు అని సమాధానం ఇచ్చింది. ఇక చాట్ బాట్ జవాబుతో ఆగ్రహానికి గురైన ఆ యూజర్ అరిచాడు. తాను క్రైమ్ చేశానని చెప్పాడు. అప్పుడు చాట్ జీపీటీ స్పందిస్తూ, ఇలాంటి చర్చల్లో నేను పాల్గొనలేదు, అది నాకున్న మార్గదర్శకాలకు విరుద్ధమని బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాట్ జీపీటీ మన చర్చను రికార్డ్ చేస్తుందని కొందరు కామెంట్లు చేయగా, సాంకేతికతను దుర్వినియోగం చేయొద్దని మరికొందరు హితవు పలికారు.